మన ఏరియాలో కనపడని పక్షులను తెచ్చి పెడుతున్నాం. సో అది కూడా బహుశా ఒక 1 వీక్ 10 డేస్ లోపల స్ట్రక్చర్ రెడీ అయిపోతే బర్డ్స్ రెడీగా ఉన్నాయి. సో ఇదంతా రాయదుర్గ ప్రజలకి ఒక మంచి సాయంకాలం కూడా ఆదివారాలు సెలవు రోజుల్లో ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంగా తయారవుతుంది. ఫర్దర్గా లోకల్ ఎమ్మెల్యే గారు బాబా శ్రీనివాసులు గారి సహాయ సహకారంతో ఫర్దర్ ఇంకా ఎక్కడైనా ఫెసిలిటీస్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద కానీ వారు కూడా గవర్నమెంట్లో ఇన్వాల్వ్ చేసుకున్నారు కాబట్టి వారి ద్వారా కూడా ఫండ్స్ ఫర్దర్గా మనం ఫర్దర్గా డెవలప్ చేసి ఒక ఐకానిక్ లొకేషన్ లాగా మనం రాయదుర్గ ప్రజలకు అందించాలని ప్లాన్ చేస్తాం. ఇప్పటి వరకు వచ్చిన డబ్బుని ఖర్చు చేసి ఫర్దర్ ప్రపోజల్ ఇస్తాము. అలాగే ఫర్దర్ ప్రపోజల్స్లో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఏంటంటే 50 hectaresకి డెవలప్ చేస్తే మనకు 2 crores రూపీస్. ఇంకా దీనికి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రాదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి. అది సపోజ్ మనకు బాగా ఫుట్ఫాల్ జనాలు బాగా విజిటేషన్స్ వచ్చి వాళ్ళ ద్వారా టికెట్ కలెక్షన్ డబ్బు వచ్చిన ఆ డబ్బు మనం గవర్నమెంట్కి ఏమి పెట్టాల్సిన పని లేదు, దీనికే డెవలప్మెంట్కి ఖర్చు పెట్టండి అని గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. త్వరలోనే ఇది మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వర్చువల్గా ఇనాగ్రేషన్ చేస్తారు. బహుశా అది నెక్స్ట్ వీక్ అట్లా ఉండొచ్చు. ఇనాగ్రేట్ అయిన తర్వాత ప్రజలకి ఇది ఓపెన్ చేసి అందరికీ అందుబాటులోకి తెస్తారు.